హలో ఫ్రెండ్స్, మీరు ఫటక్ పే లోన్ యాప్లో లోన్ తీసుకున్నారా? అయితే ఇవిడే మీకోసమే. ఫటక్ పే లోన్ యాప్లో ఈఎంఐ అమౌంట్ అనేది అడ్వాన్స్గా ఏ విధంగా పే చేయాలి, ఫటక్ పే లోన్ యాప్లో ఈఎంఐ అమౌంట్ అనేది ఏ విధంగా పే చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుండా లైక్ చేయండి. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ముందుగా మీ మొబైల్లో ఫటక్ పే లోన్ యాప్ అనేది ఓపెన్ చేయండి. తర్వాత ఈ విధంగా ఇంటర్వ్యూ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత హోమ్ పేజ్లో మీకు మై ఫటక్ లోన్స్ అని ఉంటుంది. దాని కింద వచ్చేసి ఫటక్ ఈఎంఐ అని వచ్చి యువర్ లోన్ డీటెయిల్స్ ఆర్ యూ జస్ట్ ఏ క్లిక్ అవే అని వస్తుంది. వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. జస్ట్ మీరు వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ లోన్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి వస్తాయి. జస్ట్ మీరు ఇక్కడ పే నేమ్ మీద క్లిక్ చేయండి. పే నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత టోటల్ పేబుల్ అమౌంట్ అని వచ్చి కింద వచ్చి మీ డ్యూ అమౌంట్ అనేది వస్తుంది. మీరు ఎంత ఈఎంఐ అమౌంట్ అని పే చేయాలో అంత ఈఎంఐ అమౌంట్ అనేది వస్తుంది. అదేవిధంగా కింద వచ్చేసి మీకు ప్రీ క్లోజర్ అమౌంట్ అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ మీరు ఈఎంఐ అమౌంట్ పే చేయాలి కాబట్టి మీరు ఇక్కడ ఈఎంఐ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈఎంఐ అమౌంట్ అనేది ఒక 148 రూపీస్ అనేది మీకు ఎక్కువ అనేది చూపిస్తుంది. కింద వచ్చేసి మీకు ఫటక్ సెక్యూర్ షిఫ్ట్ కేర్ అనేది ఉంటుంది చూడండి. దాని కింద మీకు కిందకి యారో మార్క్ అనేది ఉంటుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 5000 హాస్పిటలైజేషన్ బెనిఫిట్ ఫర్ 30 days అని ఉంటుంది. ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు రిమూవ్ మీద క్లిక్ చేయండి. మీకు ఎక్స్ట్రాగా మీకు 148 రూపీస్ అనేది కట్ అనేది కావు. రిమూవ్ చేసిన తర్వాత జస్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు కంటిన్యూగా క్లిక్ చేయండి. లోడింగ్ అయిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆల్ పేమెంట్ ఆప్షన్స్ కింద మీకు యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, భీమ్, అదేవిధంగా యాప్స్ అండ్ యూపీఐ యాప్స్, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్ అని ఈ విధంగా చాలా రకాల పేమెంట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఫోన్పే యూజ్ చేస్తుంటే ఫోన్పే సెలెక్ట్ చేసుకోండి. గూగుల్ పే యూజ్ చేస్తుంటే గూగుల్ పే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ భీమ్ యూజ్ చేస్తుంటే మీరు భీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు కంటిన్యూగా క్లిక్ చేయండి. కంటిన్యూగా క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అనేది అవుతుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న యాప్లోకి అయితే రీడైరెక్టింగ్ అనేది అవుతుంది. మీరు డైరెక్ట్గా మీకు అమౌంట్ అనేది చూపిస్తుంది. డైరెక్ట్గా మీకు అమౌంట్ అనేది చూపించి ఇక్కడ మీ అకౌంట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అకౌంట్ సెలెక్ట్ చేసుకొని జస్ట్ మీరు పే మీద క్లిక్ చేయండి. జస్ట్ మీరు పే మీద క్లిక్ చేయగానే మీకు మీ యూపీఐ పిన్ అయితే అడుగుతుంది. జస్ట్ ఇక్కడ మీ యూపీఐ పిన్ అని ఎంటర్ చేయండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత ఇన్ఫార్మింగ్ పేమెంట్ అని వచ్చి మీకు లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు ఈఎంఐ అమౌంట్ అనేది పే అనేది అవుతుంది. తర్వాత మీకు ఫటక్ పే యాప్లో కూడా పేమెంట్ ప్రాసెసింగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాత రీపేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఈ విధంగా మీరు ఫటక్ పే లోన్ యాప్లో ఈఎంఐ అమౌంట్ అనేది ఈ విధంగా అయితే పే అనేది చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అంతా లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.